లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెటర్లు తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. చాలా కాలం తర్వాత అతను మళ్లీ టెస్టు ఫార్మాట్లోకి రానున్నాడు. కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు విరాట్ ఈ మైదానం గోడను పగలగొట్టాడు. ఆదివారం సెప్టెంబర్ 15 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన భారత నెట్ సెషన్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. కోహ్లీ నెట్ సెషన్లో హైలైట్ ఏమిటంటే భారత డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని చపాక్లోని గోడను బద్దలు కొట్టాడు. వాస్తవానికి ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ కొట్టిన షాట్లలో ఒకటి డ్రెస్సింగ్ రూమ్కు సమీపంలో ఉన్న గోడకు తగిలింది. విరాట్ దెబ్బకు ఆ బాల్ డైరెక్ట్గా వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ గోడను బ్రేక్ చేసింది. దీంతో సహచర ప్లేయర్లు షాక్కు గురయ్యారు. గంభీర్తో విరాట్ ప్రత్యేక చర్చ. ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చుతోన్న విరాట్ కోహ్లీ టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కూడా కాసేపు గడిపాడు. ఈ సందర్భంగా గంభీర్ కోహ్లీకి బ్యాటింగ్ చిట్కాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ లండన్ నుండి నేరుగా చెన్నై చేరుకున్నాడు. తన తోటి ఆటగాళ్లతో కలిసి తీవ్రంగా సిద్ధమవుతున్నాడు. విరాట్ బంగ్లాదేశ్తో ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్లలో అతను 54.62 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి.